నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు. మల్కాజ్గిరి పార్లమెంట్ పై రేవంత్ స్పెషల్ ఫోకస్. నేడు కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్న రేవంత్. ఉమ్మడి వరంగల్లో నేడు కేసీఆర్ బస్సు యాత్ర. సాయంత్రం హన్మకొండలో గులాబీ బాస్ కార్నర్ మీటింగ్. కరీంనగర్ లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం. వేములవాడ, చొప్పదండి, మానకొండూరులో రోడ్ షోలు. తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ పవన్ కళ్యాణ్ పర్యటన. జగ్గంపేట, పత్తిపాడు నియోజకవర్గాల్లో సభలు. విశాఖలో వైఎస్ షర్మిల రెండో రోజు పర్యటన. విశాఖ నార్త్, టెక్కలి, పలాసలో బహిరంగ సభలు. నేటి నుంచి బీజేపీ ఇంటింటికి రెండో విడత కార్యక్రమం. బీజేపీ సంకల్ప పత్రాన్ని అందజేయనున్న నేతలు. హైదరాబాద్ లో కొత్త మెట్రో మార్గం. 14 కిలోమీటర్లు, 13 స్టేషన్లు. తెలుగు రాష్ట్రాలను ఠారెత్తిస్తోన్న ఎండలు. తెలంగాణలో 44 డిగ్రీలు దాటిన ఎండలు. విజయనగరం జిల్లాలో అధికంగా ఎండల తీవ్రత. బయటికి రావాలంటేనే జంకుతోన్న జనం. పబ్ లో అర్ధరాత్రి మందుబాబుల వీరంగం. ఆకతాయిల్ని అదుపులోకి తీసుకున్న ఫిల్మ్ నగర్ పోలీసులు. కేంద్రం ఈడీని దుర్వినియోగం చేస్తోంది. సుప్రీంలో అరవింద్ కేజ్రీవాల్ అఫిడవిట్. త్రివర్ణ పతాకంతో మెరిసిన కుతుబ్ మినార్. ఈసీ లోగో, ఎన్నికల అంశాల ప్రదర్శన. హిమాచల్ ప్రదేశ్ లాహోల్, చంబా, కులులో దట్టంగా కురుస్తున్న మంచు. దట్టమైన మంచులో ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు. గూగుల్లో చేరి 20 ఏళ్లైందన్న సీఈఓ సుందర్ పిచాయ్. పనిచేసేటప్పుడు పొందే థ్రిల్ ఎప్పుడూ మారలేదన్న గూగుల్ సీఈఓ. తైవాన్ లో మరోసారి భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు. అనేక మార్లు భూమి కంపించిందన్న అధికారులు. అమెరికా వర్సిటీలో పాలస్తీనా అనుకూల ఆందోళనలు. ఇప్పటి వరకు 550 మంది విద్యార్థుల అరెస్ట్. బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ గెలిచిన 60 ఏళ్ల అలెజాండ్రా. 60 ఏళ్ల వయసులో కిరీటం పొందిన మహిళగా రికార్డ్. ఇవాళ ఐపీఎల్ లో చెన్నై వర్సెస్ హైదరాబాద్. చెన్నై వేదికగా రాత్రి 7:30 బిగ్ ఫైట్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.